నీ జుట్టేది? ఎవరికిచ్చావు? దుర్గమ్మకి ఇచ్చావా? ఏమైంది నీ జుట్టు? నీ జుట్టు ఏమైంది నాన్న? దుర్గమ్మకి ఇచ్చావా జుట్టు? చూసారా, మా వాడు జుట్టు ఎవరికి ఇచ్చావు అంటే దుర్గమ్మకి ఇచ్చాను అంటున్నాడండి. మేము విజయవాడ వెళ్ళాము మా దివ్యాంశి ముక్కు ఇవ్వడానికి. మేమైతే చాలా భయపడ్డాము దివ్యాంశి ఎలా తీయించుకుంటాడా లేదా అని. ఎందుకంటే వాడికి తల మీద చెయ్యేసిన, తల దువ్వించుకోవడానికి, తలకి ఆయిల్ పెట్టించుకోవడానికి కూడా చాలా గొడవ చేసేవాడు, ఏడ్చేవాడు. అలాంటిది వాడు అంత ఏడవకుండా నీట్గా చేయించుకుంటాడని అస్సలు అనుకోలేదు. మేము ఫస్ట్ వాడికి మొక్కిచ్చినప్పుడు కూడా చూడాలి, అస్సలు ఎంతలా ఏడ్చాడంటే చాలా భయమేసింది హెయిర్ తీయించుకోవడానికి. ఇప్పుడు ఎలా చేయించుకుంటాడా అని మేము చాలా భయపడుతూ వెళ్ళాము. కానీ ఆ విజయవాడ దుర్గమ్మ దయ వల్ల వాడు చాలా నీట్గా చేయించుకున్నాడు.